This video is brought to you by AKSIAS. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS. ఈరోజు మనం ఈనాడు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ 11th May 2020 అనేది డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా కంటెంట్స్ అనేది చూద్దామండి. ఒకసారి జీవ ముప్పు అని చెప్పని ఫస్ట్ ఆర్టికల్ మెన్షన్ చేశారు. దీంట్లోని స్టైరిన్ గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల ప్రజల మీద, జంతువుల మీద, చెట్ల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అనే దాని గురించి తెలియజేశారు. అలాగే ప్రత్యేక వ్యవస్థతోటే ప్రమాదాల నివారణ అని చెప్పంటున్నారు. గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనే దాని గురించి, ఇటువంటి విపత్తుని తగ్గించడానికి, ప్రమాదాలు అనేది నివారించడానికి ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్ వచ్చి కరెంటుపై కరోనా చీకట్లు అన్నారు. సో మీకు రీసెంట్గా COVID-19 రావడం కారణంగా మీకు డిమాండ్ అనేది తగ్గిపోయింది. ఆ యొక్క డిమాండ్ తగ్గిపోవడం వల్ల డిస్కామ్స్ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, జెన్కో మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్ అభ్యున్నతికి నిచ్చెన అని చెప్పనంటున్నారు. సో నేషనల్ టెక్నాలజీ డే అని చెప్పనేది May 11th జరుపుతారు. ఆ టెక్నాలజీ వల్ల ఎటువంటి అభివృద్ధి అనేది సాధించాము అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. ఆదుకోకపోతే అంకురాలు మూతివేత అని చెప్పని ఇంకొక ఆర్టికల్ ఇచ్చారు. సో దాంట్లోని స్టార్టప్స్ గురించి తెలియజేస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే దాని గురించి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి సూపర్ స్ప్రెడర్ అని చెప్పని ఇంకొక ఆర్టికల్ ఉందండి. సో మీకు ఈనాడు ఫ్రంట్ పేజ్లోనే ఈ ఆర్టికల్ అనేది ఇచ్చారు. సూపర్ స్ప్రెడర్ ఎవరు అని చెప్పనే దాని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ట్రెండ్స్ షేపింగ్ ద పోస్ట్ COVID-19 వరల్డ్. సో అమెరికా అనేది ఒకప్పుడు సూపర్ పవర్, తర్వాత పోస్ట్ COVID-19 తర్వాత మనకి చేంజెస్ ఎలా వస్తున్నాయి అనే దాని గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. తర్వాత చైనా ట్రూప్స్ ఫేస్ ఆఫ్ అని చెప్పనంటున్నారు. చైనా అండ్ ఇండియా ట్రూప్స్ ఫేస్ ఆఫ్ అని చెప్పనంటున్నారు. సో దీంట్లోని ఇండియా అండ్ చైనా ట్రూప్స్ లడాఖ్లోని, సిక్కింలోని మీకు తలబడడం అనేది జరిగింది. సో అక్కడ ఎక్కడ, ఏ ప్లేస్లోని జరిగింది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత నేపాల్ టు బీఫ్ అప్ బోర్డర్ సెక్యూరిటీ అంటున్నారు. సో కాలాపానీ రీజియన్లోని నేపాల్ బోర్డర్ సెక్యూరిటీ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఎందుకు అలా ఇంక్రీజ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత PM కేర్స్ అనే ఫండ్ అనేది క్రియేట్ చేశారు. సో అయితే మీకు ఇప్పుడున్న కాంటెక్స్ట్లోని ఈ ఫండ్ని ఉపయోగించుకోలేకపోతున్నారు, ఎందుకు అనే దాని గురించి కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డెవలప్స్ ఎలీసా టెస్ట్ అని చెప్పని ఇంకొక ఆర్టికల్ ఉంది, టు డిటెక్ట్ యాంటీబాడీస్. సో దీంట్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే వాళ్ళు ఒక ఎలీసా టెస్ట్ ద్వారా యాంటీబాడీస్ని ఐడెంటిఫై చేసి కొంత కరోనాని ఐడెంటిఫై చేయడానికి ఈ పర్టికులర్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి NGOs వార్న్ స్పర్ ఇన్ ద అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అన్నారు. సో రీసెంట్గా మీకు COVID-19 రావడం కారణంగా, లాక్డౌన్ ఉండడం కారణంగా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పని NGOs తెలియజేస్తున్నారు. ఓకే, ఇవన్నీ కూడా కంటెంట్స్ అండి మనం డిస్కస్ చేయబోయే ఆర్టికల్స్. సో అందులో భాగంగా జీవ ముప్పు అని చెప్పని ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేస్తున్నాం. దీంట్లోని సైరిన్ గ్యాస్ అనేది మనకి రిలీజ్ అవ్వడం కారణంగా చాలా మంది ప్రజలు, తర్వాత జంతువులు, చెట్లు చనిపోవడం అనేది జరిగింది. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా. సో అయితే ఇటువంటి గ్యాస్ అనేది ఇండియాలో రిలీజ్ అవ్వడం అనేది ఫస్ట్ టైం. దాని యొక్క ఇంపాక్ట్, ప్రభావం ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇంకా చాలా మంది రీసెర్చ్ అనేది చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి చాలా మంది చనిపోవడం కారణంగా బ్యాక్టీరియా వాటి నుంచి వస్తుంది. ఆ బ్యాక్టీరియా ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అనే దాని గురించి ఈ ఆర్టికల్ అనేది రాయడం అనేది జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఒక గవర్నమెంట్ కూడా ఆర్గనైజ్డ్ గా స్టెప్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ ఈ పర్టికులర్ ముప్పు వచ్చిన తర్వాత అనే దాని గురించి చూస్తే, గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ప్లేస్లోని, ఏరియాలోని, విలేజెస్లోని ఎక్కడైతే మీకు ఈ స్టైరిన్ గ్యాస్ అనే ఎఫెక్ట్ అనేది ఉంటుందో అక్కడ మీకు డిస్ఇన్ఫెక్షన్ అనేది చేస్తున్నారు. సో ఆ ఏరియాను మొత్తం అంతా డిస్ఇన్ఫెక్షన్ అనేది చేస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. రెండవది ఏంటంటే మీకు యానిమల్స్ చాలా వరకు కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఆర్టికల్ ప్రకారంగా 34 యానిమల్స్ అంటే పశువులు, జంతువులు మృతి చెందే వాటిని
మీకు ఒక ఆర్గనైజేషన్ కి తరలించడం అనేది జరిగింది. ఓకే, ఆ ఆర్గనైజేషన్ పేరు వచ్చి ఫార్మకో విజిలెన్స్ ల్యాబ్ ఫర్ యానిమల్ ఫీడ్ అండ్ ఫుడ్ సేఫ్టీ అని చెప్పని అన్నారు. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏవైతే మీకు యానిమల్స్ ఎఫెక్ట్ అయ్యాయో, జంతువులు ఏవైతే ఈ గ్యాస్ వల్ల చాలా వరకు వాటన్నిటిని కూడా పరీక్షించడం అనేది జరిగింది. సో వాటిల్లో ఎటువంటి రసాయనాలు ఉన్నాయి, తర్వాత దానివల్ల నెక్స్ట్ ఫర్దర్ గా మనకేమైనా ముప్పు పొంచి ఉందా అనే దాని గురించి ఈ ఆర్గనైజేషన్ మీకు ఒక రిపోర్ట్ అనేది ఇస్తాము అని చెప్పని తెలియజేశారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ చాలా వరకు కూడా బాధ్యతలు అనేది తీసుకొని స్టెప్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా చెప్పాలి అని అంటే క్లీనింగ్ ఆఫ్ ద విలేజెస్ అని చెప్పని అంటున్నారు. సో ఈ క్లీనింగ్ ఆఫ్ ద విలేజెస్ వల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఎక్కడైతే గ్యాస్ స్ప్రెడ్ అయి ఉందో అక్కడ అన్నిటికి కూడా డిస్ఇన్ఫెక్షన్ అనేది చేస్తున్నారు. సో ఎప్పుడైతే మనకి ఈ స్టైరిన్ గ్యాస్ రిలీజ్ అయిందో చాలా మంది ఇల్లు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవడం అనేది జరిగింది. అప్పుడు మీకు గ్యాస్ అనేది ఎక్కడైనా ఉంటుందేమో అన్న ఉద్దేశంతో విలేజెస్ అన్ని కూడా క్లీన్ చేస్తాము అని చెప్పని తెలియజేశారు, శుభ్రపరుస్తామన్నారు. థర్డ్ వచ్చి మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇస్తాము అని చెప్పని అంటున్నారు. సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్, సో ఎవరైతే బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం అనేది చేస్తాము అని చెప్పని తెలియజేశారు. ఆ ఆర్థిక సహాయం అనేది గ్రామ వాలంటీర్ ద్వారా బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నారు. ఇదంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకతంగా మీకు జరపనున్నారు అని చెప్పని తెలియజేశారు. ఇంకొకటి గవర్నమెంట్ ఏమి స్టెప్స్ తీసుకోబోతున్నారు అని అంటే, మీకు పీపుల్ అందరికి కావాల్సిన ధైర్యం అనేది అందించడానికి ఒక్కొక్క మినిస్టర్ ఆ పర్టికులర్ రీజియన్ లోని మీకు బస చేసి వాళ్ళకి ధైర్యం నింపాలి అన్న ఉద్దేశంతో మినిస్టర్స్ విజిట్ చేసి అక్కడ ఒక నైట్ గడపాలి అని చెప్పని గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ప్రజల వద్దకు పాలన అనడానికి ఇదొక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అని చెప్పని చెప్పవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే, విశాఖపట్నంలోని ఈ స్టైరిన్ గ్యాస్ ఏదైతే ఉంటుందో గ్యాస్ లీక్ అయింది, ఆ పర్టికులర్ వాయువుని మనం తగ్గించడానికి ఏంటంటే ఆ స్టైరిన్ అనే దాన్ని వేరే ఏరియాకి రీలొకేట్ చేస్తాము వీలైతే అని చెప్పని స్టేట్ గవర్నమెంట్ తెలియజేశారు. అందుకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క హెల్ప్ అనేది కూడా తీసుకుంటాము అని చెప్పని తెలియజేశారు. అండ్ కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ వల్ల, విపత్తు వల్ల ఏం జరిగింది అని అంటే, చాలా వరకు కూడా ప్లాంట్స్ కానీ, ట్రీస్ కానీ, చెట్లు కానీ, మొక్కలు కానీ ఇంపాక్ట్ అయ్యాయి. చాలా వరకు కూడా ప్రభావం కనిపించింది. దాని యొక్క ప్రభావం నేల మీద కూడా కనిపించడానికి స్కోప్ ఉంది. అక్కడ వాటర్ టెస్టింగ్ చేస్తే మనకి చాలా వరకు కూడా నిజాలు తెలియడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని శాస్త్రవేత్తలు తెలియజేశారు. అండ్ మీకు నెక్స్ట్ గవర్నమెంట్ వేరియస్ స్టెప్స్ తీసుకునే ప్రాసెస్ లోని మనకి డీజీపీ అయిన గౌతమ్ సాంగ్వాన్ అనే ఆయన ఏమని తెలియజేశారంటే, మనకి ఆంధ్రప్రదేశ్ లోని ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలన్నిటికీ కూడా మ్యాపింగ్ అనేది చేస్తాము అని చెప్తున్నారు. సో ఒక్కసారి మ్యాపింగ్ అనేది చేయడం వల్ల ఎక్కడెక్కడ హానికరమైన వేరియస్ ఇండస్ట్రీస్ ఉన్నాయో, హజార్డస్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ కావాల్సిన మెజర్స్, గైడ్ లైన్స్ అనేది ఇష్యూ చేయడానికి మీకు గవర్నమెంట్ సహకరిస్తుంది. ఆ పర్టికులర్ ఇండస్ట్రీస్ కూడా కావాల్సిన మినిమం సెక్యూరిటీ అనేది అక్కడ అందుబాటులో ఉంచాలి అని చెప్పని తెలియజేశారు. అలాగే మనకి ఆచార్య హరినారాయణ అని చెప్పని ఒక శాస్త్రవేత్త ఏమని తెలియజేస్తున్నారంటే, ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు ఎటువంటి మినిమం గైడ్ లైన్స్, సూచనలు అనేది పాటించాలి అనే దాని గురించి తెలియజేశారు. ఈయన కూడా మ్యాపింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి తెలియజేశారు. అలాగే ఒక ఆర్గనైజేషన్ అనే దాన్ని స్థాపించి ఆ ఆర్గనైజేషన్ ఎన్డీఆర్ఏలోకి, ఎస్డిఆర్ఏలోకి తీసుకురావాలి అని చెప్పని తెలియజేశారు. ఆ పరిశ్రమకి కావాల్సిన ఫంక్షన్స్ ఏంటి, ఆ తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి గైడ్ లైన్స్ ఇవ్వాలి అన్నారు. అండ్ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడానికి, ముందు జాగ్రత్తలు తీసుకునేలాగా ఆ ఆర్గనైజేషన్ కి సర్టన్ ఫంక్షన్స్ అనేది ఇవ్వాలి అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే, మీకు చాలా వరకు కూడా పబ్లిక్ ఆర్గనైజేషన్స్ లోని, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో మీకు ఎక్స్పర్టైజీ ఉంటుంది. ఆ ఎక్స్పర్టైజీని మనం ఉపయోగించుకొని ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మనం అరికట్టడానికి ప్రయత్నించాలి అని చెప్పని తెలియజేశారు. అలాగే మన యొక్క నిఘా వ్యవస్థని బాగా పటిష్టం చేసుకోవాలి అని చెప్పన్నారు. సో సర్విలెన్స్ ఏదైతే ఉంటుందో, వేరియస్ ఇండస్ట్రీస్ మధ్యన ఏదైతే స్టెప్స్, గైడ్ లైన్స్ ఇచ్చారో ఆ గైడ్ లైన్స్ సరిగ్గా పాటిస్తున్నారా లేదా అనే దాని గురించి మన యొక్క సర్విలెన్స్ అనేది
బాగా డెవలప్ చేసుకోవాలి అని చెప్పన్నారు. సో పీపుల్ అందరికీ కూడా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి కూడా మీకు తెలియచేయడం అనేది జరిగింది. ప్రివెంటివ్ స్టెప్స్ అనేది తెలియచేయాలి పీపుల్ అందరికీ కూడా. సో దట్ ఇమీడియట్ గా వాళ్ళు పానిక్ అవ్వకుండా వాళ్ళలోని ధైర్యం నింపడానికి ఇటువంటి గైడ్ లైన్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఉపయోగపడతాయి అని చెప్పని తెలియజేశారు. సో ఈ విధంగా మన దేశంలోని ఎటువంటి విపత్తు వచ్చినా గానీ మనం ఎదుర్కొనేలాగా ముందే మనం ప్రిపేర్డ్ గా ఉండగలిగితే ఇటువంటి అన్ని కూడా అరికట్టడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ కరెంట్ పై కరోనా చీకట్లు అని చెప్పని తెలియజేస్తున్నారు. సో కరోనా వ్యాప్తి చెందుతుంది ఈ మధ్య కాలంలోని. సో అందుకని చెప్పని మీకు ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలు విధించడం కారణంగా విద్యుత్ రంగంపై తీవ్ర ప్రభావం అనేది చూపుతుంది. సో లాక్డౌన్ లో మీకు దేశం అంతటా కూడా ఏం జరిగింది అంటే డిమాండ్ అనేది తగ్గింది. సో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 22.57% అనేది మనకి డిమాండ్ తగ్గింది అని చెప్పని అంటున్నారు. సో 22.75% మనకి డిమాండ్ తగ్గింది. సో ఆ డిమాండ్ పడిపోవడంతో ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మీకు కేంద్రం ఎక్కడైతే కరెంట్ ఉత్పత్తి చేస్తుందో అక్కడ తగ్గించుకోవాల్సి వస్తుంది, డిమాండ్ తగ్గించుకోవాల్సి వస్తుంది. కానీ మీకు ఏవైతే డిస్కామ్స్ ఉంటాయో ఆ డిస్కామ్స్ చెల్లించాల్సిన బకాయిలు మట్టుకు పెరిగిపోతూనే ఉంది ఇయర్ ఆఫ్టర్ ఇయర్. సో ఇక్కడ మీరు చూస్తే మీకు 2015లో 71,800 రాయితీ ఉంటే ఇప్పుడు 2021 వరకల్లా మనకి 1,00,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సిన అవసరం అనేది ఉంది. సో డిస్కామ్ లో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. సో బేసిక్స్ అనేది చెప్పాలి అని అంటే మీకు పవర్ సెక్టర్ లోని జనరేటింగ్ స్టేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం పవర్ జనరేషన్ అనేది చేస్తాం. చేసిన పవర్ ని మనకి ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా తీసుకెళ్తాము. ఆ తీసుకెళ్లిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా పీపుల్ కి, ఇండస్ట్రీస్ కి అందించడం అనేది జరుగుతుంది. సో ఇలా మీకు పవర్ సెక్టర్ లోని బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ అని చెప్పంటారు. సో ఇక్కడ మీకు జనరేషన్ వచ్చి కోల్ పవర్ బేస్డ్ పవర్ ప్లాంట్ ద్వారా జనరేషన్ చేస్తారు. హైడ్రో పవర్ జనరేషన్ ఉంటుంది, సోలార్ ఉంటుంది, విండ్ ఉంటుంది, న్యూక్లియర్ పవర్ ఉంటుంది, అదర్స్ ఉన్నాయి అన్నట్టు. సో వీటన్నిటి ద్వారా మనం పవర్ జనరేషన్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఈ పవర్ జనరేషన్ చేసిన దాన్ని ట్రాన్స్మిట్ చేసి మీకు ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా పీపుల్ అందరికీ అందిస్తున్నాము, ఇండస్ట్రీస్ కి అందిస్తున్నాము, అగ్రికల్చర్ సెక్టర్ కి అందిస్తున్నాము, అందరికీ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా అందించిన తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏం చేస్తారు, ఈ జెన్కో నుంచి పవర్ అనేది కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత దీన్ని వీళ్ళందరికీ అమ్మడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా వరకు కూడా లాసెస్ అనేవి జరుగుతున్నాయి. సో లాసెస్ అనేది ఎన్ని టైప్స్ ఉంటాయి ఇక్కడ అని చెప్పానంటే 2 టైప్స్ ఉంటాయి. సో ఒకటి టెక్నికల్ లాసెస్ అని చెప్పనన్నారు. ఓకే, ఇంకొకటి కమర్షియల్ లాసెస్ అని చెప్పని అన్నారు. సో టెక్నికల్ లాసెస్ అనేది మీకు ట్రాన్స్మిట్ చేసినప్పుడు, డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అది తీసివేయడం, కాబట్టి ఇది కంపల్సరీగా లాసెస్ అనేవి కొంత ఉంటాయి. కానీ కమర్షియల్ లాసెస్ అనేది దేని వల్ల వస్తుందంటే పవర్ థెఫ్ట్ వల్ల వస్తుంది. చాలా మంది మీకు మీటర్స్ అనేవి మ్యానిపులేట్ చేయడం కానీ, ఆ మీటర్స్ లోని మీకు పక్క వాళ్ళ నుంచి పవర్ అనేది దొంగిలించడం కానీ చేయడం కారణంగా కమర్షియల్ లాసెస్ అనేవి వస్తున్నాయి. అండ్ ఈ కమర్షియల్ లాసెస్ అనేది మీకు వేరియస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా సరిగ్గా పేమెంట్ అనేది చేయకపోవడం వల్ల కూడా కమర్షియల్ లాసెస్ అనేవి వస్తున్నాయి. సో అయితే ఈ మధ్య కాలంలో ఏమైంది అని అంటే మీకు విద్యుత్ అనేది ఉపయోగించడం చాలా వరకు కూడా తగ్గిపోవడం కారణంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే గవర్నమెంట్ డిస్కామ్స్ పే చేయాలో జెన్కోకి, సో అవి పెరిగిపోవడం కారణంగా నెక్స్ట్ కమింగ్ డేస్ లోని విద్యుత్ శాఖలోని డిస్కామ్స్ అన్ని కూడా మీకు అప్పుల పాలైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వాటి మీద చాలా కూడా భారం అనేది పడే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ దీని వల్ల ఏమవుతుంది అని అంటే మీకు జెన్కోస్ కూడా ఎక్కువగా నష్టపోతున్నాయి అని చెప్పని అంటున్నారు. సో జెన్కోస్ విత్ ఇన్ టైంలో ఈ డిస్కామ్స్ వాటికి పే చేయలేకపోతే జెన్కోలోని కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, సో ఆ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ కూడా మీకు లాసెస్ లోకి వెళ్ళిపోవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేస్తున్నారు. సో మీకు ఈ గత నెల 8వ జాతీయ విద్యుత్ గిరాకీకి ఏకంగా 1,16,000 మెగావాట్లు పతనమైంది. ఓకే, సరిగ్గా ఏడాది క్రితం తీసుకుంటే ఏంటంటే గరిష్టంగా 1,76,000 మెగావాట్లు, అంతకన్నా ఏకంగా 66,000 మెగావాట్ల గిరాకీ తగ్గడం అనేది అసాధారణమైన అంశం. సో ఇలా ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి డిమాండ్ అనేది తగ్గిపోయింది అనుకోండి,
సో ఉత్పత్తి చేయడం అనేది ఆల్ ఆఫ్ ఎ సడన్ తగ్గించడం అనేది కుదరదు. సో చేయాల్సి వస్తుంది. సో చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మీకు డిస్కామ్స్ అది పే చేయట్లేదు. పే చేయకపోవడం వల్ల మీకు డిస్కామ్స్ లాస్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం జెన్కోలో కంపెనీస్ కూడా లాస్ అవుతున్నాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏపీ తెలంగాణకు వస్తే మీకు గరిష్టంగా రోజువారీ కరెంట్ డిమాండ్ చూస్తే రికార్డు స్థాయిలోనే 24,600 మెగావాట్లు ఉంటే లాక్డౌన్ వల్ల అది 9,000 మెగావాట్లు పడిపోయింది అని చెప్పని తెలియజేశారు. అంటే ఇలా ఆటోమేటిక్ గా మీకు ఈ లాక్డౌన్ ఉండడం కారణంగా చాలా వరకు కూడా డిమాండ్ తగ్గిపోయింది. డిమాండ్ తగ్గిపోవడం వల్ల డిస్కామ్స్ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది అంతకంతగా మట్టుకు డిటీరియేట్ అవుతుంది, తగ్గిపోతుంది అని చెప్పని తెలియజేశారు. సో దీనికి మీకు ఓన్లీ వన్ ఆప్షన్ ఏంటంటే ఒకటి ఛార్జీలు అనేది పెంచాలి. ఓకే, సో అది ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా భావిస్తూ ఉన్నారు. కానీ ఛార్జీలు పెంచితే అది పీపుల్ మీద భారం అనేది పడుతుంది అన్న ఉద్దేశంతో ఛార్జీలు అనేది మీకు పెంచట్లేదు. సో తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లోని 10,000 కోట్ల రాయితీ పద్దు కింద డిస్కామ్స్ కు ఇస్తున్న వాటిలో ఆర్థిక కష్టాలు తీరే పరిస్థితి లేదు. ఎందుకంటే మీకు ఏ విధమైనటువంటి సపోర్ట్ అయినా ఇచ్చినా కానీ స్టేట్ గవర్నమెంట్ అది సరిపోవట్లేదు. సో అది సరిపోవట్లేదు, మళ్ళీ ఇంకా చెల్లించాల్సింది ఎవ్రీడే ఇంక్రీజ్ అయిపోతుంది. కాబట్టి చాలా వరకు కూడా విద్యుత్ ఉత్పత్తి చేసిన, డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్కామ్స్ బాగా నష్టపోతున్నాయి అని చెప్పని తెలియజేశారు. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లోని తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ మీకు చాలా వరకు కూడా డిస్కామ్స్ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అని చెప్పని తెలియజేస్తున్నారు. అయితే మీకు 2015లోని మీకు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ అనేది తీసుకొచ్చిందండి. దాని పేరే ఉజ్వల డిస్కామ్ అష్యూరెన్స్ యోజన, ఉదయ్ అని చెప్పనన్నారు. సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఈ నవంబర్ 2015 లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మీకు డిస్కామ్స్ యొక్క డెప్ట్ అనేది ఏదైతే ఉంటుందో 75% స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. సో ఎవ్రీ ఇయర్ కొంత మీకు పే చేయడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. సో ఫైనల్ ఇయర్ వచ్చి మనకి 2019. సో మొత్తం మీద మీకు డిస్కామ్స్ యొక్క లాసెస్ అనేది తగ్గించడానికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసికట్టుగా మీకు డిస్కామ్స్ కి సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ సపోర్ట్ అనేది ఇచ్చారు, కానీ ఈ మధ్య కాలంలోనే ఏం జరిగింది అంటే మీకు లాక్డౌన్ అనేది ప్రకటించడం కారణంగా కావాల్సిన డిమాండ్ అనేది లేకపోవడం కారణంగా ఏమవుతుందంటే డిస్కామ్స్ అన్ని కూడా లాసెస్ లోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పని తెలియజేస్తున్నారు. అండ్ ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కడ ఫేస్ చేస్తున్నారు అంటే పవర్ థెఫ్ట్ కి, కమర్షియల్ లాసెస్ కి తగ్గించడానికి స్టెప్స్ అనేది స్మార్ట్ మీటరింగ్ అనేది చేసుకోవాలి అని చెప్పని చాలా నిపుణులు తెలియచేయడం అనేది జరిగింది. లాక్డౌన్ వల్ల వేరియస్ రంగాలు ఏవైతే నిలిచిపోయాయో వాటిని మళ్ళీ రన్ చేయాలి అని చెప్పని అంటున్నారు. అలాగే మనము కోల్ బేస్డ్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ బేస్డే కాదు, సౌర అండ్ సోలార్ యాజ్ వెల్ యాజ్ విండ్ పవర్ జనరేషన్ అనేది కూడా మనం ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకోవాలి అని అంటున్నారు. సో రాయితీలు అవసరం ఎంతవరకు అనే దాని గురించి చూసుకోవాలి. అండ్ ఈ మధ్య కాలంలోని డిస్కామ్స్ లోని అగ్రికల్చర్ కి ఎక్కువగా విద్యుత్ అనేది అందించడం అనేది జరుగుతుంది. సో వాటికి సెపరేట్ గా ఫీడర్స్ అనేవి లేకపోవడం కారణంగా, అంటే సెపరేట్ గా వాటికి సెపరేట్ ఎలక్ట్రిక్ లైన్స్ అనేది లేకపోవడం కారణంగా కొంత లాసెస్ అనేవి కూడా వస్తున్నాయి. వాటిని కూడా తగ్గించాలి అని చెప్పని తెలియజేశారు. ఓకే, సో అందుకని చెప్పని సెపరేషన్ ఆఫ్ ఫీడర్ అని చేయాలి అని చెప్పని అన్నారు. సో వేరియస్ స్కీమ్స్ ద్వారా ఫీడర్ సెపరేషన్ అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. సో ఈ విధంగా గవర్నమెంట్ కొంత స్టెప్స్ అనేది తీసుకొని ఇక్కడ రాష్ట్రాల్లో ఉండే డిస్కామ్స్ ని ఆదుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ కలిసిగట్టిగా మళ్ళీ ఉదయ్ లాంటి స్కీమ్ ని తీసుకొస్తే తప్పితే ఇప్పుడున్న పరిస్థితుల్లోని కరోనా వల్ల మీకు డిస్కామ్స్ చాలా వరకు కూడా ఆర్థిక నష్టాల్లోకి వెళ్ళిపోవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి వాటిని ఆదుకోవాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ది, స్టేట్ గవర్నమెంట్ ది అని చెప్పని తెలియజేస్తున్నారు. నెక్స్ట్, అభ్యున్నతికి నిచ్చెన అని చెప్పని అంటున్నారు. సో ఇక్కడ మనకి ఏంటంటే భారత ప్రభుత్వం ఏటా నిర్వహించిన జాతీయ సాంకేతిక దినోత్సవం మీకు మే 11న జరపడం అనేది జరుగుతుంది. అయితే ఆ రోజున ఏం తెలియజేస్తున్నారు అని అంటే మీకు కంట్రీలోనే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఏమి జరిగాయి అనే దాని గురించి తెలియజేస్తారు. సో ఇది మే 11న జరుగుతుంది అని చెప్పనన్నారు. ఓకే, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మన యొక్క పీపుల్ అందరికీ కూడా మనం టెక్నాలజీలోని ఎటువంటి అడ్వాన్స్మెంట్ అనేది జరిగింది అనే దాని గురించి పీపుల్ కి తెలియచేయాలి. అలాగే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేరియస్ కెరియర్ ఆప్షన్స్ ని తీసుకోవడానికి ఈ డే లోని సైంటిఫిక్ అచీవ్మెంట్స్ అనేవి ఉపయోగపడతాయి అని చెప్పన్నారు.
సో నేషనల్ టెక్నాలజీ డే అనేది మీకు ఫస్ట్ టైం తెలియజేసింది ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పని తెలియజేశారు. సో అయితే మే 11 ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనంటే ఆ రోజున ఇండియా వాళ్ళు న్యూక్లియర్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు పోఖ్రాన్‌లోని. సో దాని ఒక పేరు వచ్చి ఆపరేషన్ శక్తి అన్నారు. లేకపోతే న్యూక్లియర్ మిసైల్ శక్తి అని చెప్పన్నారు. సో అది వన్ ఆఫ్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్ అని చెప్పని తెలియజేసినందుకు గాను నేషనల్ టెక్నాలజీ డే అనేది మే 11న సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడున్న కరెంట్ కాంటెక్స్ట్‌లో తీసుకుంటే మనకి చాలా వరకు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ అనేది మనం చూడబోతున్నాము. సో ఈ డిజిటల్ చెల్లింపులు గాని, టెలి వైద్యం గాని, ఆన్‌లైన్ విద్య గాని, రోబోట్స్ గాని, డ్రోన్స్ గాని ఇవన్నీ కూడా అధునాతమైన సాంకేతికతలతోటి మీకు ప్రజలందరికీ ఉపయోగపడేలాగా టెక్నాలజీ అనేది డెవలప్ అయింది. అలాగే కరోనా వైరస్ అనేది వ్యాప్తి నిరోధించడానికి కూడా చాలా చోట్ల మనము టెక్నాలజీ అనేది ఉపయోగిస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ మధ్య కాలంలో బాగా డెవలప్ అయిన కొన్ని టెక్నాలజీస్ అనేది చూస్తే బ్లాక్ చైన్ అనేది ఒకటి వన్ ఆఫ్ ద టెక్నాలజీ. తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పన్నారు. 5G అని చెప్పన్నారు. తర్వాత మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ 21st సెంచరీలో ఇవన్నీ కూడా రూల్ చేస్తున్నాయి అన్నారు. వీటన్నిటికీ దోహదపడేటట్టు 4G మీకు ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో 4G కదండి, ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మీకు వస్తుంది అని చెప్పని అంటున్నారు. సో టెక్నాలజీ ఉపయోగించుకొని సర్వీసెస్ అందించడం అనేది వన్ ఆఫ్ ద బేసిక్ పిల్లర్ ఆఫ్ ద ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని చెప్పని తెలియజేశారు. సో ఈ విధంగా మనకి నెక్స్ట్ కమింగ్ డేస్ లోని టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరుగుతున్నాయి. సో అవి అన్ని కూడా మనకి ఉపయోగించుకొని పీపుల్ అందరికీ బెటర్ సర్వీసెస్ అందించడానికి ఉపయోగిస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకప్పుడు ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ అనేది మీకు ప్రతి ఒక్కళ్ళు కూడా చేయడం అనేది స్టార్ట్ చేశారు. అది ఎలా సాధ్యపడింది అంటే బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ విచ్ వాస్ డెవలప్డ్ బై ద వేరియస్ కంపెనీస్. సో అలాగే మీకు ఈ కామర్స్ అనే సంస్థలు కూడా చాలా వరకు కూడా డెవలప్ అయ్యాయి. రెస్టారెంట్స్ డెవలప్ అయ్యాయి. సో అక్కడ మీకు డ్రోన్స్ ని, రోబోట్స్ ని ఉపయోగించడం అనేది స్టార్ట్ చేశారు. సో కరెన్సీ నోట్లలో కూడా మీకు డిజిటల్ కరెన్సీ అనేది కూడా తీసుకురావడం అనేది జరిగింది. అండ్ మొబైల్స్ అనేది బాగా పెరగడం కారణంగా డిజిటల్ చెల్లింపులు అనేవి కూడా బాగా పెరుగుతున్నాయి అని చెప్పని మనకి తెలియజేశారు. లాస్ట్ ఆర్టికల్లో 2 days బ్యాక్ ఆర్టికల్ చూస్తే డిజిటల్ చెల్లింపులు అనేవి బాగా పెరుగుతున్నాయి అని చెప్పని ఆర్బీఐ వాళ్ళు ఒక నివేదికలో తెలియజేశారు. అలాగే ఇంటర్నెట్ అండ్ యాజ్ వెల్ as స్మార్ట్ ఫోన్స్ ఉండడం కారణంగా చాలా వరకు కూడా డిస్టెన్స్ లో ఉన్న పీపుల్ కూడా మనము వేరియస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ సర్వీసెస్ అనేది అందించడానికి వీలుగా ఉంటుంది అని చెప్పనంటున్నారు. ఈ మధ్య కాలంలోని ఇంటి నుంచి పని అని అంటున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనకి సాధ్యపడుతుంది అని అంటే బికాస్ ఆఫ్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అని చెప్పని తెలియజేస్తున్నారు. అలాగే మనకి ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ తో పాటు వేరియస్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తున్నాయి. సో కొత్తగా వచ్చిన అప్డేట్స్ అనేది మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అండ్ సైబర్ సెక్యూరిటీకి చాలా ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. అండ్ మనకు కావాల్సిన రీసెర్చ్ అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి కావాల్సిన టెక్నికల్ స్కిల్డ్ పర్సన్స్ ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ఎందుకంటే మనం ఈ టెక్నాలజీ అనేది వేరియస్ సెక్టర్స్ లోని చాలా వరకు కూడా ఉపయోగిస్తున్నప్పుడు ఆ సెక్టర్స్ లోని మనకి కాపాడుకోవాల్సిన డేటాని కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టెక్నాలజీని రైట్ వేలో కరెక్ట్ గా ఉపయోగించుకొని పీపుల్ అందరికీ కూడా ఉపయోగపడేటట్టు ఈ టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి అని చెప్పని తెలియజేశారు. ఓకే, సో ఇక్కడ మనకి టెలి వైద్య నుంచి సినిమా, టీవీ, వినోదం వీటన్నిటికి కూడా టెక్నాలజీ ఆధారంగా ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా రన్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అటువంటి టెక్నాలజీని మనం కరెక్ట్ గా ఉపయోగించుకొని డెవలప్ అవ్వాలి అనేది ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, అందుకోకపోతే మీకు 25% అంకురాల ఆదుకోకపోతే 25% అంకురాలు మూతివేత అని చెప్పని తెలియజేశారు. అయితే ఇక్కడ మనకి గోపాలకృష్ణన్ అని చెప్పని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఉన్నారు, సహ వ్యవస్థాపకులు. ఆయన ఏమని తెలియజేస్తున్నారంటే నెక్స్ట్ కమింగ్ డేస్ లోని 6 months లోగా మనము ఈ స్టార్టప్స్ ని ఆదుకోకపోతే మనం చాలా వరకు కూడా నష్టపోవాల్సి ఉంటుంది. సో 25% స్టార్టప్స్ అన్ని కూడా మూసివేసే పరిస్థితి అనేది రాబోతుంది అని చెప్పని హెచ్చరించడం అనేది జరిగింది. సో అయితే మనకి ఇక్కడ స్టార్టప్స్ అంటే ఏంటి,
అది ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాని యొక్క పొటెన్షియల్ ఏంటి, వాళ్ళు చేస్తున్న ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని గురించి బ్రీఫ్ గా ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. సో స్టార్టప్స్ అనేది వన్ ఆఫ్ ద న్యూ టైప్ ఆఫ్ మెథడాలజీ. సో మనకి ఎంఎస్ఎంఈస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మైక్రో స్కేల్ ఇండస్ట్రీస్ అనేది చూసాము ఇదివరకు ఇండస్ట్రియల్ సెక్టర్లోని. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే స్టార్టప్స్. సో ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకొని ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ మనం స్టార్టప్స్ అని చెప్పని అనొచ్చు. ఓకే, సో ఈ స్టార్టప్స్ అనేది ఇండియాలోని ఇంక్రీజ్ అవుతున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఈ స్టార్టప్స్ ఎస్టాబ్లిష్ చేసి డెవలప్ అవ్వాలి అని చెప్పని అనుకుంటున్నారు. ఓకే, సో దాని యొక్క పొటెన్షియల్ అంటే ఎలా ఎలా గ్రోత్ రేట్ ఎంత ఉంది అనే దాని గురించి చూస్తే 72% ఆఫ్ ఇండియన్ ఫౌండర్స్ అండర్ ద ఏజ్ ఆఫ్ 35. అంటే ఏంటి, ఈ స్టార్టప్స్ లోని చాలా తక్కువ ఏజ్ లోనే మీరు ఒక కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నారు. అండ్ ఇండియాస్ ర్యాంక్ గ్లోబల్లీ ఇన్ ద నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ వచ్చి 3rd ర్యాంక్ అన్నారు. అండ్ గ్రోత్ ఇన్ ఫండింగ్ ఆఫ్ దిస్ ఇయర్ ఈస్ ఓవర్ 2014 లోనే 125% గ్రోత్ రేట్ రిజిస్టర్ అయింది అని చెప్పన్నారు. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ఇండియన్ స్టార్టప్స్ వచ్చి 4200. ఇది ఎప్పుడు అంటే 2014 లోని ఆ ప్రొజెక్షన్స్ అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లోని మీకు స్టార్టప్ అనేది ఇంక్రీజ్ అవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అంటే దాని అర్థం ఏంటంటే మనకి స్టార్టప్స్ అనేవి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ అని చెప్పని తెలియజేశారు. అందుకని చెప్పని మీకు ఈ స్లైడ్ అనేది చూపించడం అనేది జరిగింది. సో అటువంటి స్టార్టప్స్ కి గవర్నమెంట్ ఏ విధమైన సపోర్ట్ అనేది ఇస్తున్నారంటే స్టార్టప్ ఇండియా అనే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ స్టాండప్ ఇండియా అనే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ఎప్పుడు అంటే 2015 లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఎందుకంటే ఈ స్టార్టప్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి, వాటికి సహాయం అనేది అందించాలి అన్న ఉద్దేశంతో స్టార్టప్ ఇండియా అనే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. సో దట్ ఇప్పుడు కరెంట్ కాంటెక్స్ట్ లోని జనవరి 2020 కల్లా మన ఇండియాలోని స్టార్టప్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే 27,084 స్టార్టప్స్ అనేవి ఉన్నాయి. రికగ్నైజ్డ్ అక్రాస్ 551 డిస్ట్రిక్ట్స్ లో మీకు ఈ స్టార్టప్స్ అన్ని కూడా సెటప్ చేయడం అనేది జరిగింది. 55% వచ్చి టైర్ 1 సిటీస్ లో ఉన్నాయి, 45% వచ్చి టైర్ 2, టైర్ 3 సిటీస్ లో ఉన్నాయి అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ 43% రికగ్నైజ్డ్ స్టార్టప్స్ లోని ఉమెన్ డైరెక్టర్స్ ఉన్నారు అని చెప్పని తెలియజేశారు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇండియాలోని మీకు స్టార్టప్స్ అనేది బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. ఆ తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ కి జరగడానికి కావాల్సిన స్టెప్స్ అనేది కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే 43% రికగ్నైజ్డ్ స్టార్టప్స్ లో ఉమెన్ డైరెక్టర్ ఉన్నారంటే ఇట్ సెల్ఫ్ ఇండికేట్ దట్ ఉమెన్స్ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ స్టార్టప్ మూవ్మెంట్ లో అని చెప్పని తెలియజేశారు. అలాగే మనకి స్టేట్ వైజ్ మనం స్టార్టప్స్ ఏ పర్టికులర్ స్టేట్ లో ఎక్కువగా ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజ్ వైజ్ చూస్తే 18.9% స్టార్టప్స్ అనేవి మహారాష్ట్రలో ఉన్నాయి. తర్వాత 14.6% స్టార్టప్స్ అనేది కర్ణాటక, 12.8 వచ్చి ఢిల్లీ, సో ఉత్తరప్రదేశ్ వచ్చి 8%. సో ఇలా మీకు ఫస్ట్ మేజర్ స్టార్టప్స్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ అని చెప్పని తెలియజేశారు. అదే మీకు ఈ స్టార్టప్స్ అనేవి ఏ పర్టికులర్ ఇండస్ట్రీస్ లోని ఎక్కువగా కనిపిస్తున్నాయంటే ఐటీ సర్వీసెస్ లోని ఎక్కువగా ఉన్నాయి. తర్వాత హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్, ఎడ్యుకేషన్ లో మీకు ఎక్కువగా స్టార్టప్స్ అనేవి ఉన్నాయి అని చెప్పని తెలుస్తుంది. ఓకే, సో అటువంటి స్టార్టప్స్ కి COVID-19 కారణంగా మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఒకటి డిక్లైనింగ్ రెవెన్యూస్. సో మీకు లాక్డౌన్ ఉండడం కారణంగా మీకు చాలా వరకు కూడా వాటి యొక్క రెవెన్యూస్ తగ్గిపోయాయి. అండ్ వాటికి ఎక్స్పాండ్ చేసుకోవడానికి నెక్స్ట్ కమింగ్ డేస్ లోని క్యాష్ అనేది అన్అవైలబిలిటీలో ఉంటే దెన్ ఇట్ కెన్ నాట్ సస్టైన్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. సో ఎక్కువ కాలం ఆ స్టార్ట్అప్ అనేది రన్ చేయలేరు. ఇంకొకటి ఏంటంటే జాబ్ లాసెస్ అనేది జరగడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ లేబర్ బికాస్ ఆఫ్ లాక్డౌన్. ఎందుకంటే మైగ్రెంట్ లేబరర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క హోమ్ టౌన్ కి వెళ్ళిపోయారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవడం కారణంగా లేబర్ అవైలబిలిటీ అనేది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అండ్ లోన్ అగేన్స్ట్ కొలెటరల్ అని చెప్పని అంటున్నారు. సో ఎప్పుడైనా సరే లోన్స్ ఎంఎస్ఎంఈస్ కి కానీ స్టార్టప్స్ కానీ లోన్స్ అనేది ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కొలెటరల్ సెక్యూరిటీ ఉండాలి అని చెప్పని అంటున్నారు. ఆ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సిన సిట్యుయేషన్ అనేది అరైజ్ అవుతుంది అని చెప్పని తెలియజేశారు. అయితే దీనికి కావాల్సిన స్టెప్స్ ఏం తీసుకోవాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు సర్టెన్ మెజర్స్ అనేది తీసుకోవాలి. మారిటోరియం ఆన్ టర్మ్ లోన్స్ అనేది చేయాలి. తర్వాత ఈజీ వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్సింగ్ అనేది అందించాలి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా మీకు ఇది ఒక ఎమర్జెన్సీ సిట్యుయేషన్ కింద తీసుకొని క్రెడిట్ లైన్స్ అనేది బిజినెస్ కి అందించాలి అని చెప్పని అంటున్నారు. సో ఈ విధంగా చేస్తే మీకు అట్లీస్ట్ కొంతవరకు అయినా సరే ఈ స్టార్టప్స్ ని మనం ఆదుకోవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 40 మంది సూపర్ స్ప్రెడర్లు
అని చెప్పని తెలియజేశారు. సో 40 మెంబర్స్ కలిపి మీకు సుమారు 300 మందికి పైగా వైరస్ అంటించడం అనేది జరిగింది. ఓకే, వారి వల్ల వారికి 340 మెంబర్స్ వల్ల 300 మెంబర్స్ దాకా కరస్పాండింగ్ వైరస్ సోకినట్లు ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే ఈ సూపర్ స్ప్రెడర్ అంటే ఎవరు అని చెప్పిన దాని గురించి చూస్తే ఇది ఒక జెనరిక్ టర్మ్. సో మీడియా వాళ్ళు యూస్ చేశారు. సో అయితే టెక్నికల్ గా చెప్పాలి అని అంటే మీకు సూపర్ స్ప్రెడర్ అనే ఆయన్ని ఎవరని తెలియజేస్తున్నారంటే ఎవరైతే మీకు ఒక వ్యాధి అనేది వచ్చిన తర్వాత ఆ వ్యాధిని మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ కి అంటించడం కానీ లేకపోతే ఇన్ఫెక్ట్ చేయడం కానీ జరిగితే ఆ పర్సన్ ని సూపర్ స్ప్రెడర్ అని చెప్పానంటాం. ఓకే, సో ఇది ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అనేది డిసైడ్ చేస్తున్నారు. సో కరోనా వైరస్ కేసులో చూస్తే ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు ఏమని తెలియజేస్తున్నారంటే ఒక పర్సన్ 1.5 నుంచి 3.5 అదర్ పీపుల్ కి ఆ కరోనా వైరస్ అనేది ట్రాన్స్మిట్ చేస్తే దెన్ హీ ఈస్ కాల్డ్ యాజ్ సూపర్ స్ప్రెడర్ అని చెప్పని తెలియజేశారు. అర్థమైందా అండి? ఒక పర్సన్ ఒక 1.5 టు 3.5 మధ్యలోని మీరు అంతకంటే ఎక్కువ ఎవరికైనా సరే కరోనా వైరస్ అనేది ఇన్ఫెక్షన్ చేస్తే దెన్ మిమ్మల్ని సూపర్ స్ప్రెడర్ అని చెప్పని తెలియజేశారు. అదే మీకు సార్స్ అని చెప్పని 2003లో వచ్చింది. దానికైతే మీకు 10 మెంబర్స్ అని చెప్పన్నారు. సార్స్ అని చెప్పని అన్నారు. సో సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని చెప్పన్నారు. దీనికైతే మీకు సూపర్ స్ప్రెడర్ ఎవరిని అంటారంటే 10 మెంబర్స్ కంటే మీకు ఎక్కువగా మీకు స్ప్రెడ్ చేస్తే దెన్ అతన్ని సూపర్ స్ప్రెడర్ అని చెప్పన్నారు. సో కరోనా కేసులో 1.5 టు 3.5 పీపుల్ కి స్ప్రెడ్ చేస్తే మిమ్మల్ని సూపర్ స్ప్రెడర్ అని చెప్పని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ అండి, ఇది ద హిందూలోని ఎడిటోరియల్ ఆర్టికల్. ఇది ద ట్రెండ్ షేపింగ్ ద పోస్ట్ COVID-19 వరల్డ్ అని చెప్పన్నారు. ఓకే, సో COVID-19 పాండమిక్ అనేది వచ్చింది. గ్లోబల్ హెల్త్ క్రైసిస్ అనేది ప్రతి కంట్రీ కూడా ఫేస్ చేస్తున్నారు. అయితే నెక్స్ట్ కమింగ్ డేస్ లోని మీకు గ్లోబల్ ఆర్డర్ అంటే ఏంటంటే గ్లోబల్ సూపర్ పవర్ కింద ఎవరు ఎదగబోతున్నారు, సో యుఎస్ నిజంగానే గ్లోబల్ సూపర్ పవర్ అనొచ్చా లేదా అనే దాని గురించి ఈ ఆర్టికల్లో కొన్ని డైమెన్షన్స్ అనేది తెలియచేయడం అనేది జరిగింది. సో దాన్నే ఇక్కడ ఏమంటున్నారంటే జియో పొలిటికల్ ట్రెండ్ లైన్స్ అనేది ఎలా ఉండబోతున్నాయి COVID-19 షాక్ తర్వాత అని చెప్పని తెలియజేస్తున్నారు. సో అది గ్లోబల్ ఆర్డర్ కాదు, గ్లోబల్ డిసార్డర్ అనేది రావడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. సో అయితే వీళ్ళు ఇక్కడ ఒక 6 డైమెన్షన్స్ ని తెలియచేయడం అనేది జరిగింది. సో COVID-19 తర్వాత ఏం జరగబోతుంది అని అంటే మీకు ఏషియా అసెండింగ్ అండ్ యాజ్ వెల్ as యుఎస్ వేనింగ్ అని చెప్పండి. సో యుఎస్ అనేది నో లాంగర్ ఏ సూపర్ పవర్, దాని యొక్క సూపర్ పవర్ అని చెప్పడానికి గల ఫీచర్స్ అన్ని కూడా తగ్గిపోతున్నాయి. సో ఏషియా అనేది ఎదుగుతుంది అని చెప్పని తెలియజేశారు. సో ఏషియా పర్టికులర్లీ ఇండియా అండ్ యాజ్ వెల్ as చైనా వల్ల చాలా వరకు కూడా ఎదుగుతుంది అని చెప్పని తెలియజేశారు. సో ఆ ఎదగడం అనేది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఎప్పుడు తెలియజేశారంటే మీకు 2008లో ఎప్పుడైతే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయో అప్పుడు ఏషియా ఒకటి తట్టుకోగలిగింది ఆ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ని. అలా ఏషియా స్లోగా ఎదుగుతూ వచ్చింది అని చెప్పని తెలియజేశారు. సో యూరోపియన్ హిస్టోరియన్స్, ఎకనామిక్ హిస్టోరియన్స్ అందరూ కూడా చూస్తే 18th సెంచరీ వరకు కూడా మీకు ఏషియానే మీకు మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ జీడిపి అంతా కూడా కాంట్రిబ్యూట్ చేసింది అని చెప్పని తెలియజేశారు. సో 18th సెంచరీ వరకు కూడా ఓకే, సో ఏమని తెలియజేశారు, ఏషియానే మీకు హాఫ్ ఆఫ్ ద గ్లోబల్ జీడిపి కాంట్రిబ్యూట్ చేసింది అన్నారు. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడం కారణంగానే మీకు యూరోపియన్ నేవల్ ఎక్స్పాన్షన్ జరిగింది, కొలోనియలిజం అనేది జరిగింది. సో ఆ తర్వాత వెస్ట్రన్ కంట్రీస్ పైకి వచ్చాయి అని చెప్పని తెలియజేశారు. ఆ తర్వాత మీకు 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వచ్చింది. సో అప్పుడు మీకు వెస్ట్రన్ కంట్రీస్ లో ఉండే లోపాల గురించి తెలియచేయడం అనేది జరిగింది. అక్కడ మీకు ఎక్సెప్ట్ చైనా, ఇండియా తప్పితే రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అన్ని కూడా ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు 2008లో. సో మళ్ళీ ఇప్పుడు COVID-19 వల్ల ప్రతి కంట్రీ కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. అకార్డింగ్ టు ద మీకు వేరియస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తీసుకుంటే మళ్ళీ ఇండియా, చైనా తప్పితే మీకు పాజిటివ్ గ్రోత్ అనేది ఏ కంట్రీలో కూడా రిజిస్టర్ అయ్యే ఛాన్సెస్ లేదు అని చెప్పని తెలియజేస్తున్నారు. సో అంటే ఏంటి, ఏషియన్ కంట్రీస్ చాలా వరకు కూడా ప్రతి విషయంలోని డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉన్నాయి. సో వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ కంటే, యునైటెడ్ స్టేట్స్ కంటే కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు విత్ రెస్పెక్ట్ టు ఎకనామిక్ గ్రోత్ రేట్ అని చెప్పని తెలుస్తుంది. సో అలా మనకి ఏషియా అనేది ఎదుగుతుంది, యుఎస్ అనేది పవర్ అనేది తగ్గుతుంది అని చెప్పని తెలియజేశారు. ఫస్ట్ డైమెన్షన్ ఇంపాక్ట్ ఆఫ్ COVID-19 అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ రిట్రీట్ ఆఫ్ యుఎస్ అని చెప్పంటున్నారు. సో ఈ రిట్రీట్ ఆఫ్ యుఎస్, సో యుఎస్ తన యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది అని చెప్పని ఎలా తెలుస్తుంది అనే దాని గురించి చూస్తే
ఒకప్పుడు మనకి ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ట్రీటీ ఆఫ్ వర్సలిస్ గానీ, లీగ్ ఆఫ్ నేషన్స్ గానీ, ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత గానీ, లేకపోతే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత గానీ, యుఎస్ ఒక గ్లోబల్ లీడర్ కింద ఎదగడం అనేది జరిగింది. సో ఆ గ్లోబల్ లీడర్ అనేది చాలా వరకు కూడా చాలా ఏళ్ళు మనకి లీడర్‌షిప్ అనేది తీసుకుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వేరియస్ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేశారు. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఇప్పుడున్న కాంటెక్స్ట్ లోని ఏమైంది అనంటే, మీకు రీసెంట్ పాస్ట్ లో చూస్తే యుఎస్ కి అరగెన్స్ అనేది పెరిగింది. తర్వాత మీకు చాలా విషయాల్లోని ఇన్వాల్వ్ అవడం వల్ల యుఎస్ ఎక్కువగా లాసెస్ అనేవి జరిగాయి అని చెప్పని అంటారు. సో అది ఎక్కడ జరిగిందంటే, ఒకటి ఆఫ్ఘనిస్తాన్ వార్లోని, తర్వాత ఇరాక్ వార్లోని మీకు యుఎస్ గవర్నమెంట్ కి రీసెంట్ గా సెట్ బ్యాక్ అనేది జరిగింది అని చెప్పని తెలియజేస్తున్నారు. సో అలాగే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వేరియస్ స్టెప్స్ వల్ల, అందులోని అమెరికా ఫస్ట్ అని చెప్పని అంటారు. సో అమెరికా ఫస్ట్ అనేది అనడం వల్ల మీకు కరెంట్ క్రైసిస్ అనేది జరుగుతున్నప్పుడు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు అని చెప్పని తెలుస్తుంది. సో అందుకని చెప్పనే అమెరికా ఎలోన్ అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించడం అనేది జరిగింది. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్విప్మెంట్ గురించి కానీ, మెడిసిన్స్ గురించి కానీ ఆయన చాలా వరకు కూడా వేరియస్ కంపెనీస్ తోటి R&D అనేది డెవలప్ చేశారు. కానీ దానికి హెల్ప్ గా ఉండే ఎలైడ్ స్టేట్స్ ఎవరు కూడా ఈ కష్ట సమయాల్లోని ఎవరు ఆదుకోలేదు. అందుకని చెప్పని అమెరికా ఎలోన్ అని చెప్పని అనడం అనేది జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మోర్ ఓవర్ కంట్రీస్ ఆర్ లూజింగ్ ట్రస్ట్ ఇన్ ద యుఎస్ లీడర్షిప్. సో ఎందుకంటే యుఎస్ లీడర్షిప్ ఈ పాండమిక్ ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్యూర్ అయింది. అండ్ యుఎస్ కంపటెన్స్ ఎంత వరకు అనే దాని గురించి ఈ పర్టికులర్ COVID-19 వల్ల తెలియచేయడం అనేది జరిగింది అని చెప్పని తెలుస్తున్నారు. ఓకే. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మీకు ఇప్పుడున్న కాంటెక్స్ట్ లోని యుఎస్ అనేది ఒక లార్జెస్ట్ ఎకానమీ అయి ఉండొచ్చు, లార్జెస్ట్ మిలిటరీ పవర్ అయి ఉండొచ్చు. కానీ కరోనా లాంటి వ్యాధి అనేది వచ్చినప్పుడు కంటైన్ చేయలేనప్పుడు ఇట్ నో లాంగర్ ఏ గ్లోబల్ లీడర్ అని చెప్పని తెలియజేస్తున్నారు. సో అందుకని చెప్పని దాని యొక్క పవర్ అనేది తగ్గుతుంది అని చెప్పని తెలియజేస్తున్నారు. అండ్ అవుట్కమ్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ఎలక్షన్, యుఎస్ లోని నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి. సో దాన్ని బట్టి కూడా యుఎస్ ఎటువంటి కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది నెక్స్ట్ తీసుకోబోతుంది అనే దాని గురించి కూడా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ ఇంట్రా యూరోపియన్ ఫిషన్ అనేది జరుగుతుంది అని చెప్పన్నారు. థర్డ్ ట్రెండ్, COVID-19 తర్వాత ఏం జరగబోతుంది అనే దాని గురించి ఇంకొక డైమెన్షన్ తెలియజేశారు ఆథర్. ఇక్కడ ఏమంటారంటే, యూరోపియన్ యూనియన్ లోని మీకు చాలా గ్యాప్స్ అనేవి ఉన్నాయి. సో అక్కడ మీకు చాలా వరకు కూడా కంట్రీస్ మధ్యన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పని తెలియజేస్తున్నారు. సో అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, ఎక్స్పాన్షన్ ఆఫ్ మెంబర్షిప్ ఇంక్లూడింగ్ ఈస్ట్ యూరోపియన్ స్టేట్స్ అంటున్నారు. దానికి కొన్ని కంట్రీస్ దాంట్లో ఉండేవి యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంపాక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్. సో మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వచ్చినప్పుడు మీకు యూరోజోన్ లో కొంతమంది మెంబర్స్ మధ్యన విభేదాలు అనేవి వచ్చాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పిగ్స్ నేషన్స్ అని చెప్పని మీకు కొన్ని కంట్రీస్ ఉన్నాయి. గ్రీస్, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, వీటన్నిటిని పిగ్స్ నేషన్స్ అంటారు. ఓకే, పిగ్స్ కంట్రీస్ అంటారు. సో వీటిల్లోని చాలా వరకు కూడా కంట్రీ ఎకనామిక్ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఫేస్ చేశాయి. సో అప్పుడు మీకు యూరోజోన్ నుంచి సపోర్ట్ అనేది అందింది, కానీ అక్కడ మీకు చాలా వరకు కూడా కొన్ని కంట్రీస్ అపోజ్ చేయడం అనేది జరిగింది. సో వీటన్నిటికి హెల్ప్ చేయడం అనేది కొన్ని కంట్రీస్ అపోజ్ చేశాయి. సో లైక్ జర్మనీ కానీ, నెదర్లాండ్స్ కానీ, ఆస్ట్రియా. సో ఇలా అపోజ్ చేయడం వల్ల ఏంటంటే, మీకు ఈ కంట్రీస్ మధ్యన గ్యాప్ అనేది వచ్చింది. ఆ గ్యాప్ రావడం కారణంగా యూరోపియన్ యూనియన్ లోని మీకు స్లోగా వాటి యొక్క ఆర్గనైజేషన్ రిలవెన్స్ అనేది తగ్గుతుంది అని చెప్పని తెలియజేశారు. ఓకే, ఈవెన్ బ్రిటన్ ఎగ్జిట్ ఫ్రమ్ ద యూరోపియన్ యూనియన్, బ్రెగ్జిట్ నెగోషియేషన్స్ అనేది జరుగుతున్నాయి. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ దట్ యూరోపియన్ యూనియన్ యొక్క రిలవెన్స్ అనేది తగ్గుతుంది అని చెప్పని తెలియజేశారు. ఎందుకు రిలవెన్స్ అనేది తగ్గుతుంది అంటే, మెంబర్స్ మధ్యన విభేదాలు ఉండడం వల్ల తగ్గుతుంది అని చెప్పని తెలియజేశారు. అది ఈ మధ్య కాలంలోని మీకు ఇటలీకి కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ ని యూరోపియన్ నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వలేకపోయారు. అది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ షెంజింగ్ వీసా వల్లే మాకు ఈ ప్రాబ్లమ్స్ అనేది, ఈ కరోనా ఎఫెక్ట్ అనేది వచ్చింది అంటున్నారు. సో షెంజింగ్ వీసా అంటే ఏంటంటే ఫ్రీ బార్డర్ మూవ్మెంట్. సో ఒక కంట్రీలో ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. సో అలా ఉండడం వల్లే మాకు ఈ కరోనా అనేది వచ్చింది అని చెప్పని కొన్ని కంట్రీస్ అనుకుంటున్నాయి, భావిస్తున్నాయి. అందువల్ల ఈ యూరోపియన్ యూనియన్ లో ఉండడం వల్ల బెనిఫిట్ కంటే లాస్ ఎక్కువ వచ్చింది అని భావిస్తున్నారు. అందువల్ల ఏంటంటే కొంతమంది మీకు విడిపోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. అండ్ అదే కానీ జరిగితే యూరోపియన్ యూనియన్ డిసింటిగ్రేట్ అయిపోతే దాని యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది అని చెప్పని కూడా తెలియజేశారు. నెక్స్ట్,
రైజింగ్ చైనా. సో ఇదొక ఫోర్త్ ట్రెండ్. నెక్స్ట్ COVID-19 తర్వాత ఏం జరగబోతుంది అంటే చైనా అనేది తన యొక్క ఎకనామిక్ పవర్ తోటి చాలా కంట్రీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే వీళ్ళు WTOలో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి వాళ్ళు ఎసెప్టివ్నెస్ అనేది పెంచుకోవడం అనేది జరిగింది. అండ్ గ్లోబల్ ప్రెజెన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ గ్లోబల్ రెస్పాన్సిబిలిటీ అనేది కొన్ని చోట్ల తీసుకోవడం అనేది జరిగింది. సో ఆ విధంగా చైనా వాళ్ళు ఎకనామికల్ గా స్ట్రాంగ్ అయ్యి పొలిటికల్ గా కూడా వేరియస్ కంట్రీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఆ విధంగా స్లోగా ఏమైందంటే యుఎస్ చైనా మధ్యన మీకు కాంపిటీషన్ అనేది కూడా పెరిగింది అని చెప్పని తెలియజేశారు. అండ్ టెక్నాలజీ వార్, ట్రేడ్ వార్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ఈ మధ్య కాలంలోని కాన్ఫ్రంటేషన్ కూడా జరిగింది. ఒకరికి మధ్యన ఒక విభేదాలు అనేవి వచ్చాయి అని చెప్పని తెలియజేస్తున్నారు. సో ఆ పాండమిక్ ఏదైతే వచ్చిందో దాని మీద కూడా యుఎస్ వాళ్ళు ఒకటి అభియోగం అనేది చేస్తే చైనా వాళ్ళు అది కాదు అని చెప్పని కౌంటర్ చేస్తున్నారు. అండ్ చైనా తీసుకొచ్చిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వల్ల మీకు చాలా వరకు కూడా యురేషియా, ఆఫ్రికన్ కంట్రీస్ లోని మ్యారిటైమ్ ల్యాండ్ రూట్స్ లోని డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. అక్కడ మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మీకు చైనా అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే యుఎస్ ని కంటైన్ చేయడానికి, తగ్గించడానికి ఉపయోగపడతాయి అని చెప్పని తెలియజేశారు. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లోని చైనా అనేది చాలా బాగా స్ట్రాంగ్ పవర్ కింద, సూపర్ పవర్ కింద ఎదగడానికి స్కోప్ ఉంది COVID-19 తర్వాత అని చెప్పని తెలియజేశారు. అండ్ ఫేడింగ్ ఆర్గనైజేషన్స్. సో మనకి ఆర్గనైజేషన్స్ లోని WHO ఒక ఆర్గనైజేషన్, ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ ఒక ఆర్గనైజేషన్. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాళ్ళ యొక్క ఫంక్షన్ సరిగ్గా నిర్వర్తించలేకపోవడం వల్ల ఫెయిల్యూర్ అయ్యాయి అని చెప్తున్నారు. సో WHO అనేది COVID-19 ని కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేయలేకపోవడం వల్ల ఫెయిల్యూర్ అయింది. అండ్ యునైటెడ్ నేషన్స్ లోని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఉంటుంది. సో దీంట్లోని ప్రతి ఒక్క 5 పర్మనెంట్ మెంబర్స్ వీటో పవర్ ని ఎక్కువగా యూటిలైజ్ చేసి దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పారంటున్నారు. సో ఇలా మీకు చాలా గ్లోబల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఫెయిల్యూర్ అయ్యాయి. అందువల్ల వాటి యొక్క రిలవెన్స్ అనేది తగ్గిపోతుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ ఎనర్జీ ఫ్యాక్టర్ అనేది ఇంకొక డైమెన్షన్ తెలియజేశారు. సో ఎనర్జీ పాలిటిక్స్ అన్నారు. సో ఇక్కడ ఎనర్జీ పాలిటిక్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క కంట్రీ కూడా క్లైమేట్ చేంజ్ వల్ల డిఫరెంట్ ఎనర్జీ నుంచి, డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఎనర్జీ జనరేట్ చేయాలనుకుంటున్నారు, పవర్ జనరేషన్ చేయాలనుకుంటున్నారు. సో అందులోని రీసెంట్ గా మీకు ఆయిల్ ప్రైసెస్ ద్వారా మీకు చేంజెస్ అనేవి వచ్చాయి. సో ప్రొడక్షన్ అనేది ఎక్కువగా అయిపోవడం, డిమాండ్ లేకపోవడం వల్ల ఆయిల్ ప్రైసెస్ అనేవి పడిపోయాయి. అండ్ చాలా చోట్ల మీకు ఆయిల్ డిపెండెంట్ కంట్రీస్ అన్ని కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాయి. అండ్ ఈ ప్రాబ్లం ఇలాగే పర్సిస్ట్ అయితే మీకు వెస్ట్ ఏషియా కానీ, యూరోపియన్ కంపెనీస్ ఏవైతే ఆయిల్ లోని ఇన్వెస్ట్మెంట్స్ చేశారో వాళ్ళందరూ కూడా నష్టపోతారు. సో అలా మీకు ఎనర్జీ పాలిటిక్స్ అనేవి రీసెంట్ గా స్టార్ట్ అయ్యాయి. సో ప్రతి కంట్రీకి కూడా కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తున్నాయి. సో యుఎస్ఏ, సౌదీ అరేబియా, రష్యా ఇవన్నీ కూడా 3 బ్లాక్స్ అన్నట్టు. సో వాళ్ళు ఈ పర్టికులర్ ఎనర్జీ పాలిటిక్స్ లోని కీ రోల్ ప్లే చేస్తారు. ఇక్కడ మీకు నెక్స్ట్ కమింగ్ డేస్ లోని ప్రైసెస్ ఆఫ్ ఆయిల్ అనేది పెరగపోతే అక్కడ ఉండే కంట్రీస్ అన్ని కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేసే స్కోప్ ఉంది అని చెప్పని తెలియజేశారు. అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది రావడానికి స్కోప్ ఉంది కంట్రీస్ లోని అని చెప్పని తెలియజేశారు. ఆల్రెడీ వెనిజులా లాంటి కంట్రీస్ లోని ఆయిల్ డిపెండెంట్ కంట్రీ వెనిజులా కూడా అక్కడ ఆల్మోస్ట్ బ్యాంక్రప్సీకి దగ్గరలో ఉంది అని చెప్పని తెలియజేశారు. అంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ కమింగ్ డేస్ లోని ఈ ఎనర్జీ పాలిటిక్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాయి ఆఫ్టర్ COVID-19 అని చెప్పని తెలియజేశారు. ఓకే, సో ఇక్కడ ఆథర్ ఏమని తెలియజేస్తున్నారంటే మనం వ్యాక్సిన్ అనేది కరోనాకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం కనుక్కొని ఈ హెల్త్ క్రైసిస్ ని మనం ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుందంటే రైజింగ్ నేషనలిజం, ప్రొటెక్షనిజం అనేది పెరగబోతున్నాయి. అంటే ఏంటంటే మీకు ఇదివరకు లాగా మీకు గ్లోబలైజేషన్ అనేది తగ్గుతుంది, ప్రొటెక్షనిజం అనేది పెరగడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పనంటున్నారు. అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో ప్రతి ఒక్క కంట్రీ కూడా ఎకనామిక్ రెసిషన్ అంటే జీడిపి అనేది తగ్గిపోవడానికి స్కోప్ ఉంటుంది. దాన్ని తగ్గించడానికి తగ్గింది కాబట్టి ఇంక్రీజ్ చేయడానికి ప్రతి ఒక్క కంట్రీ కూడా స్టెప్స్ అనేది తీసుకుంటారు. అండ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి వస్తున్నాయి కంట్రీకి మధ్యన, పీపుల్ కి మధ్యన అవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. పోలరైజేషన్ అంటే ఏంటంటే ఒకప్పుడు అమెరికా అనేది సూపర్ పవర్, ఇప్పుడు చైనా అనేది ఒక సూపర్ పవర్ కింద ఎదగడానికి స్కోప్ ఉంటుంది. రష్యా, బ్రెజిల్ అండ్ ఇండియా, జర్మనీ ఇవన్నీ కూడా పోలరైజేషన్ కొన్ని సూపర్ పవర్స్ కింద ఎదగడానికి ఉండే స్కోప్ ఉండే ఛాన్సెస్ ఉన్న కంట్రీస్ అని చెప్పని తెలియజేశారు. అలాగే గ్రేటర్ అన్ప్రెడిక్టబిలిటీ అండ్ మోర్ టర్బులెన్స్ ఇన్ టైమ్స్ లై అహెడ్ అని చెప్పన్నారు. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లోని అన్ప్రెడిక్టబిలిటీ అనేది ఉంది అని చెప్పనంటున్నారు. సో ఏ విధంగా చేంజ్ అవుతుంది కోర్స్ ఆఫ్ యాక్షన్ అనే దాని గురించి ప్రెడిక్ట్ చేయడం డిఫికల్ట్ టాస్క్ అని చెప్పని తెలియజేశారు.
ఓకే, ఇది హిందూలో వచ్చిన ఆర్టికల్ గురించి మెన్షన్ చేశానండి. నెక్స్ట్ వచ్చి ఇండియా చైనీస్ ట్రూప్స్ ఫేస్ ఆఫ్ ఇన్ లడాక్ సిక్కిం అని చెప్పంటున్నారు. సో ఇండియా అండ్ యాజ్ వెల్ as చైనీస్ ట్రూప్ ఫేస్ ఆఫ్ ఇన్ లడాక్ అండ్ సిక్కిం. సో మీకు చాలా ఇన్స్టెన్సెస్ లోని ఇండియన్ ఆర్మీ, చైనీస్ ఆర్మీ మీకు ఒక ఫేస్ ఆఫ్ అంటే ఏంటంటే తోపులు గుద్దుకోవడం కానీ లేకపోతే మీకు అనుకోవడం కానీ జరిగిందండి. సో ఇలాంటివి ఇప్పుడు రీసెంట్ గా ఎక్కడ జరిగిందంటే మే 5th ఫస్ట్ ఇన్సిడెంట్ మీకు లడాక్ లో, ఈస్టర్న్ లడాక్ లో జరిగిందండి. సెకండ్ ఇన్సిడెన్స్ వచ్చి నకులా సిక్కిం లో జరిగింది అండి. ఓకే, సో ఇక్కడ మీకు ఇలా రావడం వల్ల ఏంటంటే మీకు కంట్రీకి మధ్యన బార్డర్ ఇష్యూస్ ఉండడం కారణంగా ఇక్కడ క్లియర్ డిమార్కేషన్ అనేది లేకపోవడం కారణంగా చైనీస్ ట్రూప్స్ కి, ఇండియన్ ట్రూప్స్ కి ఎప్పుడూ గొడవ జరుగుతూ ఉంటుంది. ఓకే, సో అక్కడ ఆర్మ్స్ అనేది ఉపయోగించుకోవట్లేదు, జస్ట్ వాళ్ళు తోసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో అయితే ఈసారి ఇష్యూని ఎలా సాల్వ్ చేసుకున్నారంటే లోకల్ గా సాల్వ్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ చైనీస్ ఏమంటారంటే మాకు ఒక బార్డర్ అనేది ఉంటే మా బార్డర్ ఇంకా ముందుకుంటుంది అని చెప్పని చైనీస్ అంటారు. సో మా బార్డర్ ఇదే అని చెప్పని ఇండియన్స్ అంటారు. సో అందువల్ల ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో చైనాకి, ఇండియాకి మధ్యలో ఉండే లైన్ ఏమంటారంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పని అంటారు. సో ఆ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది చైనీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పటికీ వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు, ఇంట్రూడ్ అవుతూ ఉంటారు. సో అలా మనకి 2016 నుంచి 18 తీసుకుంటే చాలా సార్లు లోపలికి రావడం అనేది జరిగింది. 1025 టైమ్స్ లోపలికి రావడం అనేది జరిగింది. సో దాన్ని మళ్ళీ తిప్పికొట్టడం అనేది జరిగేది ఇండియన్ ఆర్మీ వాళ్ళు. ఓకే, సో అలా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటడం కారణంగా మీకు డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతుంది. సో ఈచ్ ఆర్మీ కూడా 3448 కిలోమీటర్స్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంది. దాన్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది, బోర్డర్ ని సెక్యూర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే మీకు ఒక ఆర్మీ వాళ్ళు వచ్చి ముందుకు వస్తే ఇంకొక ఆర్మీ వాళ్ళు వెనక్కి పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఇండియా చైనీస్ ట్రూప్స్ ఫేస్ ఆఫ్ అనేది లడాక్ లోని, సిక్కిం లోని ఈ మధ్య కాలంలో చాలా సార్లు జరిగింది అని చెప్పని తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ నేపాల్ టు బీఫ్ అప్ బోర్డర్ సెక్యూరిటీ అంటున్నారు. సో ఈ మధ్య కాలంలోని మీకు రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ ఆయన మీకు లిపు లేక్ దగ్గర ఒక రోడ్ లింక్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు, లిపు లేక్ పాస్ దగ్గర. సో అలా కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అయితే ఇక్కడ కాలాపాని అని చెప్పని ఒక ఏరియా ఉంది. సో ఆ ఏరియా ఏంటంటే మనం అడ్మినిస్టర్ చేస్తున్నాము, ఓకే, కానీ నేపాల్ వాళ్ళు ఏమంటారంటే ఇది మా ఏరియాలోకి వస్తుంది అని చెప్పని తెలియజేశారు. సో ఈ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు ఈ ఏరియాలోని. సో మాకు తెలియకుండా కన్స్ట్రక్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పని నేపాల్ ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళు తెలియజేశారు. సో ఇది మా టెరిటరీ, మేము క్లెయిమ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇలా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే 2 కంట్రీస్ మధ్యన ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్, ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకున్నాము, దాన్ని వైలేట్ చేసినట్టు అవుతుంది అని చెప్పని నేపాల్ ఫారెన్ మినిస్టర్ తెలియజేయడం అనేది జరిగింది. సో మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాలాపాని అనేది ఏ కంట్రీస్ మధ్యన బార్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వై పిఎం కేర్స్ హ్యాస్ బీన్ కెప్ట్ క్వారంటైన్ కాంగ్రెస్. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్ గా కొన్ని క్రిటిసిజం అనేది చేశారు. అందులోని పిఎం కేర్స్, సో పిఎం కేర్ ఫండ్ అనేది మీకు కరోనా అనేది కంటైన్ చేయడానికి ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేసి దాన్ని పీపుల్ అందరికీ కూడా కష్ట సమయాల్లోని అందిస్తాము, సపోర్ట్ అందించడానికి ఈ ఫండ్ ఉపయోగిస్తాము అని చెప్పని తెలియజేశారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఈ ఫండ్ ని అంతగా ఉపయోగించట్లేదు. ఎందుకు? మైగ్రెంట్ లేబరర్స్ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో వాళ్ళు కొంతమంది చనిపోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఈ పిఎం కేర్ ఫండ్ అనేది ఉపయోగించి ఎందుకు గవర్నమెంట్ స్టెప్స్ అనేది తీసుకోవట్లేదు, మైగ్రెంట్ వర్కర్స్ ని కాపాడడానికి ఎందుకు ఉపయోగించట్లేదు అని చెప్పని క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. సో అయితే ఈ పిఎం కేర్ ఫండ్ అంటే ఏంటి అనే దాని గురించి ఒకసారి చూద్దామండి. సో గవర్నమెంట్ హ్యాస్ సెటప్ ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ రిలీఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్. సో పిఎం కేర్ ఫండ్ అంటే ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్. సో ఇది COVID-19 ని డీల్ చేయడానికి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లోని మనీ తీసుకోవడానికి, COVID-19 పాండమిక్ ని అరికట్టడానికి ఈ ఫండ్ ఉపయోగిస్తాము అని చెప్పని అన్నారు. ఓకే, సో అయితే ఈ ఫండ్ గురించి చూస్తే ఏంటంటే ఈ ఫండ్ అనేది ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ కింద క్రియేట్ చేశారు. దానికి చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఓకే, అదర్ మెంబర్స్ వచ్చి డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఉండడం అనేది జరుగుతుంది. సో అక్కడ మీకు పీపుల్ ఇచ్చిన మైక్రో డొనేషన్స్ ని తీసుకొని ఆ ఫండ్ క్రియేట్ చేసి అక్కడ స్పెసిఫిక్ COVID-19 బాధపడుతున్న పీపుల్ అందరికీ కూడా, లేకపోతే COVID-19 పర్పస్ ఏ విధమైనటువంటి గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ కి ఈ ఫండ్ అనేది ఉపయోగిస్తాము అని చెప్పని తెలియజేశారు.
Okay, so fund is to will strengthen disaster management capacities and encourage రీసెర్చ్ ఆన్ ద ప్రొటెక్టింగ్ సిటిజన్స్ అని చెప్పని తెలియజేశారు. సో అయితే ఈ మధ్య కాలంలోనే మీకు మైగ్రెంట్ లేబరర్స్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళే ప్రాసెస్ లోని చాలా మంది చనిపోవడం అనేది జరుగుతుంది. కొంతమంది తిండి లేక కష్టపడడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి కష్ట సమయాల్లోని మీరు ఎందుకు ఈ పిఎం కేర్ ఫండ్ అనేది ఉపయోగించట్లేదు అని చెప్పని కాంగ్రెస్ గవర్నమెంట్ క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ ఏంటంటే వేరియస్ ఇనిషియేటివ్స్ అనేది తీసుకున్నారు. సో ఈ ఫండ్ నుంచి ఎంత కాంట్రిబ్యూట్ చేశారు, దేనికి కాంట్రిబ్యూట్ చేశారు అనేది ఇంకా తెలియజేయాల్సిన అవసరం అనేది ఉంది. అసలు ఈ ఫండ్ క్రియేట్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ సెక్టర్ కి పీపుల్ కి ఎంత డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది అనే దాని గురించి కూడా మీకు ట్రాన్స్పరెంట్ గా తెలియజేయాల్సిన అవసరం అనేది ఉంది. సో లేటెస్ట్ వెయిట్ అండ్ సీ పిఎం కేర్ ఫండ్ ఎంతవరకు ఈ గవర్నమెంట్ సెటప్ చేసిన పిఎం కేర్ ఫండ్ అనేది సక్సెస్ఫుల్ గా అందించగలిగారు అనే దాని గురించి. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డెవలప్స్ టెస్ట్ టు డిటెక్ట్ యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ ని ఐడెంటిఫై చేయడానికి ఒక టెస్ట్ అనేది కనుక్కున్నారండి. దాని పేరే మీకు ఎలిసా టెస్ట్ అని చెప్పని అంటున్నారు. సో ఈ ఎలిసా టెస్ట్ తోటి ఏం జరుగుతుందంటే మీకు యాంటీబాడీస్ ని డిటెక్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది బాడీలోని. ఓకే, సో యాంటీబాడీ డిటెక్ట్ ద యాంటీబాడీస్ దట్ ద బాడీ డెవలప్స్ ఇన్ ద రెస్పాన్స్ టు ద ఇన్ఫెక్షన్ బై ద SARS-CoV-2 దట్ ఈస్ కరోనా వైరస్ అని చెప్పని తెలియజేశారు. సో ఈ యాంటీబాడీస్ ని డిటెక్ట్ చేయడానికి బ్లడ్ శాంపిల్స్ అనేది తీసుకుంటారు. ఆ బ్లడ్ శాంపిల్స్ లోని మీకు వేరియస్ టెస్ట్స్ అన్ని చేస్తారు. టెస్ట్స్ అని ఏమంటారంటే ఎలిసా టెస్ట్ అని చెప్పని అంటారు. ఎంజైమ్ లింక్ ఇమ్యునోసార్బెంట్ ఎస్సే అనే టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ విధంగా మీకు COVID-19 అనేది వచ్చిందా లేదా అనే దాని గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇలా మీకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే వాళ్ళు ఈ ఎలిసా టెస్ట్ అనేది డెవలప్ చేశారు. దీనివల్ల యాంటీబాడీ టెస్ట్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ 30,000 శాంపిల్స్ అనేది మనం 75 హాట్స్పాట్ డిస్ట్రిక్ట్స్ లోని మీకు కండక్ట్ చేయొచ్చు. ఒకటేసారి తెలుసుకోవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ పర్టికులర్ టెస్ట్స్ అనేవి ఎంత ఎఫెక్టివ్ గా కండక్ట్ చేసి ఎంత ఫాస్ట్ గా రిజల్ట్స్ అనేది అందిస్తే మనము COVID-19 ని అంత ఫాస్ట్ గా తగ్గించడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యన మనం చైనా దగ్గర నుంచి తీసుకున్న టెస్టింగ్ కిట్స్ అనేవి ఫాల్టీ టెస్టింగ్ కిట్స్ అవడం కారణంగా, ఈ టెస్టింగ్ కిట్స్ అనేది లేకపోవడం కారణంగా మనం అగ్రెసివ్ గా చాలా మందికి టెస్టింగ్ అనేది చేసిన రిజల్ట్ అనేది లేట్ గా రావడం కారణంగా కరోనా అనేది మీకు స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకని చెప్పని ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డెవలప్ చేసిన ఎలిసా టెస్ట్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆ టెస్ట్ ఉపయోగించడం ద్వారా క్విక్ గా మనం చాలా ఏరియాస్ లోని రెడ్ జోన్స్ లోని మనం టెస్టింగ్ అనేది చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, NGOs వార్న్ ఆఫ్ స్పట్ ఇన్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అని చెప్పన్నారు. సో NGOs వార్న్ ఆఫ్ స్పట్ ఇన్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అని చెప్పన్నారు. సో రీసెంట్ గా మీకు ఏమైంది అని అంటే మీకు COVID-19 వల్ల లాక్డౌన్ అనేది జరిగింది. సో ఆ లాక్డౌన్ వల్ల మీకు చాలా వరకు కూడా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవడానికి స్కోప్ ఉంటుంది. సో ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మనకి ఒక ప్రాపర్ ప్లానింగ్ సర్వీసెస్, ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ అనేవి లేవు. పూర్ యాక్సెస్ టు కాంట్రసెప్టివ్స్ ఉండడం కారణంగా మనకి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పని తెలియజేశారు. సో నేషనల్ వైడ్ లాక్డౌన్ అనేది జరిగింది. లాక్స్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేది వస్తున్నాయి. దానివల్ల మీకు కొంతమంది అన్సేఫ్ అబార్షన్స్ అనేవి చేసుకుంటున్నారు. మెటర్నల్ డెత్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ఇవన్నీ జరగడం వల్ల మీకు చాలా మంది ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంది అని చెప్పని తెలియజేశారు. ఓకే, సో ఇక్కడ మీకు కేసెస్ అనేవి చూస్తే కపుల్ అనేబుల్ టు యాక్సెస్ కాంట్రసెప్టివ్స్ వచ్చి 2.56 crores అన్నారు. అన్ఇంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చి 23.7 lakhs అని చెప్పన్నారు. అబార్షన్స్ వచ్చి మనకి 14.4 lakh అన్నారు. అన్సేఫ్ అబార్షన్స్ వచ్చి 8.34 అన్నారు. లైవ్ బర్త్స్ వచ్చి 6.79 అండ్ మెటర్నల్ డెత్స్ వచ్చి 1743. సో ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నారు అని అంటే మీకు ఇక్కడ చాలా వరకు కూడా పీపుల్ అనే వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఉమెన్ యొక్క రిప్రొడక్టివ్ హెల్త్ అనేది డిటీరియరేట్ అవుతుంది అండ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అనేది తెలియజేయడానికి NGOs ఈ పర్టికులర్ ఇష్యూ మీద అజిటేట్ చేయడం అనేది జరిగింది. సో ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్ అన్ని కూడా మీకు ఎక్కడ పనిచేయట్లేదు అండ్ ప్రైవేట్ క్లినిక్స్ అనేది ఆపివేయడం అనేది జరిగింది. అండ్
చాలా వరకు కూడా కాంట్రసెప్టివ్స్ కావాలి అని అంటే మెడికల్ షాప్స్ అనేవి ఓపెన్ ఉన్నాయి, కానీ దగ్గరలో ఉండే మెడికల్ షాప్స్ కి వెళ్ళడానికి పీపుల్ ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు. అండ్ పర్చేసింగ్ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ఎ బయర్ అనేది మీకు చేంజ్ అవుతుంది. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం లాక్డౌన్ అనేది ఉండడం కారణంగా మీకు ప్రెగ్నెన్సీస్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేవి పెరుగుతుంది. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఉమెన్ చాలా మంది చనిపోవడం అనేది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా మంది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వల్ల అబార్షన్స్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. లైవ్ బర్త్స్ అనేవి వస్తున్నాయి, అబార్షన్స్ వస్తున్నాయి. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంది అని చెప్పుకున్నారు. అయితే పాపులేషన్ కంట్రోల్ రికమెండేషన్స్ అనేది చూస్తే ఏంటంటే మీకు వన్ ఆఫ్ ద రాడికల్ రికమెండేషన్, ట్రెడిషనల్ రికమెండేషన్స్ సజెస్ట్ చేశారు. ఇక్కడ ఏమంటారంటే మీకు కాంట్రసెప్టివ్స్ కానీ లేకపోతే వేరియస్ పిల్స్ కానీ కాండమ్స్ కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, కెమిస్ట్ అంటే మెడికల్ షాప్స్ ద్వారా, రేషన్ షాప్ ద్వారా పీపుల్ అందరికీ అందించండి, ఆశా నెట్వర్క్స్ ని, ఆశా యాక్టివిస్ట్స్ ని ఉపయోగించండి అని చెప్పని పాపులేషన్ కౌన్సిల్ వాళ్ళు రికమెండేషన్స్ అనేది చేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే పీపుల్ అనే వాళ్ళు దగ్గర ఉండే విసినిటీ ఉండే మెడికల్ షాప్స్ నుంచి తీసుకోవట్లేదు, అండ్ అడ్వైస్ గివెన్ బై ద ఆశా హెల్త్ యాక్టివిస్ట్స్ నుంచి తీసుకోవట్లేదు. సో అలా మీరు ఇచ్చినప్పటికీ కూడా పీపుల్ తీసుకునే పరిస్థితి అనేది లేదు. కాబట్టి మనకి నెక్స్ట్ కమింగ్ డేస్ లోనే లాక్డౌన్ అనేది ఎత్తివేయకపోతే చాలా వరకు కూడా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అబార్షన్స్, అన్సేఫ్ అబార్షన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అన్ఇంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. మెటర్నల్ డెత్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అయితే దీనికి వన్ ఆఫ్ ద ఆప్షన్ ఏం చేయాలి అనే దాని గురించి వస్తే మనం టెలిమెడిసిన్ అనేది ఉపయోగించాలి. సో అలాగే మనకి డాక్టర్స్ అందరినీ కూడా దగ్గరగా ఉండే డాక్టర్స్ కానీ లేకపోతే ఆన్లైన్ లోని అవైలబిలిటీ ఉండి కౌన్సిలింగ్ చేసేటట్టు స్టెప్స్ అనేది తీసుకోవాలి అని చెప్పని వన్ ఆఫ్ ద రికమెండేషన్స్ ఇవ్వచ్చు. అలాగే మనకి పీపుల్ కి కరస్పాండింగ్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ గురించి వేరియస్ మెజర్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోగలిగితే దెన్ ఇట్ వుడ్ బి వన్ ఆఫ్ ద సొల్యూషన్ అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ ఎంసీక్యూస్ అనేది డిస్కస్ చేద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఈస్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఇన్ November 2015 టు హెల్ప్ టర్న్ అరౌండ్ పూర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆఫ్ స్టేట్ డిస్కామ్స్. సో స్టేట్ డిస్కామ్స్ యొక్క లాసెస్ ని తగ్గించడానికి మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళు ఏ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఆప్షన్ ఏ సౌభాగ్య, ఆప్షన్ బి సుజల, ఆప్షన్ సి ఉజ్వల, ఆప్షన్ డి ఉదయ్. ద ఆన్సర్ ఈస్ ఉదయ్. ద ఆన్సర్ ఈస్ ఉదయ్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేషనల్ టెక్నాలజీ డే. నేషనల్ టెక్నాలజీ డే అనేది దాని గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాను. ఆ స్టేట్మెంట్స్ లో ఏది కరెక్టో ఐడెంటిఫై చేయండి. సో ఆ నేషనల్ టెక్నాలజీ డే అనేది ఎవరు ఫస్ట్ టైం తెలియజేశారంటే అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు. ద డే ఎయిమ్స్ టు రికగ్నైజ్ ద కంట్రీస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ని తెలియజేయడానికి మనకి ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. ఆప్షన్ ఏ ఓన్లీ 1, ఆప్షన్ బి ఓన్లీ 2, ఆప్షన్ సి బోత్ 1 and 2, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబవ్. పైన ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2. ద ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్టార్ట్అప్ ఇండియా అని చెప్పన్నారు. సో ఇక్కడ మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టార్ట్అప్స్ అనేవి కర్ణాటకలో ఉన్నాయి అని చెప్పనన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్. ఐటీ సెక్టర్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ స్టార్ట్అప్స్ ఇన్ ఇండియా అని చెప్పన్నారు. సో ఈ స్టేట్మెంట్స్ లోని ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పన్నారు. ఆప్షన్ ఏ ఓన్లీ 1, ఆప్షన్ బి ఓన్లీ 2, ఆప్షన్ సి బోత్ 1 and 2, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబవ్. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది చూస్తే ఓన్లీ 2 ఈస్ ద కరెక్ట్ వన్. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టార్ట్అప్స్ అనేవి మనకి మహారాష్ట్రలో ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ఇన్ కర్ణాటక అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద కరెంట్ అఫైర్స్ అండి. అండ్ ఎంసీక్యూస్ అన్ని కూడా మీకు అందించడం అనేది జరిగింది. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో, like, share and subscribe. Wish you all the best, guys. Thank you very much for all the people who have watched this video. This video is brought to you by AKSIAS.